హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ డిషే, మీ అందరికీ తెలిసిందే, బీరకాయ పప్పు. బీరకాయ పప్పు ఎట్లా చేసుకోవాలో నా స్టైల్లో నేను మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు వచ్చేసి బీరకాయ, చింతపండు, టమాటో, ఆనియన్స్. అండ్ నేను ఆల్రెడీ పప్పు కడిగి పెట్టుకున్నాను. కందిపప్పు అండి ఇది. 1 గ్లాస్ వాటర్, పసుపు. ఇవన్నీ మనము కలిపి మంచిగా పప్పు ఎట్లా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి, ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి, చింతపండు కూడా వేసుకోవాలి, బీరకాయ కూడా వేసుకోవాలి, అండ్ పసుపు కూడా 1 స్పూన్. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం ఒక 3 విజిల్స్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే మా కర్రీకి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ కర్రీకి సరిపడా యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేశాను. ఇప్పుడు పప్పు అయితే మంచిగా ఉడికింది. నేనైతే 3 విజిల్స్ పెట్టుకున్నాను. చూసిరు కదా, పప్పు అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు మనము సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేయలేదు. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత సాల్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్స్ సాల్ట్. ఇప్పుడు మనము కొంచెం ఇది లూజ్ అవ్వాలి. ఎందుకనంటే ఇది గట్టిగా ఉంది కదా పప్పు, సో ఇది ముద్దపప్పు లాగా ఉంది. అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ వేసి ఇది సల్పగా చేసుకుంటాను. ఇప్పుడు నేను వాటర్ పోసి ఇట్లా మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. పప్పు అనేది బీరకాయ పప్పు ఇంత లూజ్ ఉంటే చాలండి. నాకైతే ఇట్లా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇంత క్వాంటిటీలో నేను ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను పోపు కూడా వేసి పెట్టుకున్నాను. పోపు అయితే మీకు తెలిసిందే కదా, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే మీరు పప్పు ఇట్లా ప్రిపేర్ చేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్. తిన్న తర్వాతనే అందరు కామెంట్ అనేది చేయండి, ఓకేనా? సో ఇప్పుడు మన పోపు అయితే రెడీ అయింది. మనము ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు యాడ్ చేసుకున్నాను కదా పోపు. ఒకసారి మీరందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.